2 విషయాలు చెప్తాను చూడండి. గాడిదలు మందను కాస్తున్న వాడేమో సౌలు, గొర్రెల మందను కాస్తున్న వాడేమో దావీదు. జాగ్రత్తగా వినాలా. గాడిదల మందను తండ్రి అప్పగిస్తే మందను పోగొట్టుకున్నాడు. ఇక్కడ తండ్రి గొర్రెల మందను అప్పగిస్తే మందను కాపాడుకుంటున్నాడు. అతను మందను అప్పగిస్తే పోగొట్టుకుంది మాత్రమే కాక ఏమండి నెమ్మదిగా అలా దిగులుతో కూర్చున్నాడు. ఇతను మందను కాపాడుకుంటూ తను చేసే పని ఏంటంటే ప్రతిరోజు స్తుతిగానం పాట పాడుతూ ఉన్నాడు. ఈ పాటలు పాడుతున్న వాడిని, వాయిద్యం వాయిస్తున్న వాడిని, దేవుని పని చేయడానికి ఆసక్తి చూపుతున్న వాడిని దేవుడే పరిశోధించి నెమ్మదిగా దిగి వచ్చి ఇప్పుడు దైవజనుడికి ఒక మాట చెప్పినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే గాడిదలు కాసేవాడు గాడిదలు పోగొట్టుకుంటే అతనేమో వెతుక్కుంటా దైవజనుడి దగ్గరికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దైవజనుడే ఆ గొర్రెల కాపరిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు.